హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఓంకార క్షేత్రంలో ఉన్నామండి. నంద్యాల జిల్లా బండాత్మకూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓంకార క్షేత్రంలో అయితే ఈరోజు ఉన్నాము. గైస్, ఈ టెంపుల్లో వచ్చేసి ఓంకార సిద్ధేశ్వర స్వామి వారు ఉంటారండి ఇక్కడ. ఓకే, దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సిద్ధి వినాయకుడు అయితే ఉన్నాడండి పక్కన. మనకు ఓంకార సిద్ధేశ్వర స్వామి అయితే ఇప్పుడు కనిపిస్తున్నారు కదా, అందరూ దర్శించుకోండి. మనం చూస్తున్న అమ్మవారు వచ్చేసి ఉమామహేశ్వరి అమ్మవారండి. ఇక్కడ అందరూ దర్శించుకోండి. గైస్, దర్శనం అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే మనం బయట వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. గైస్, ఓంకారేశ్వరుడిని దర్శించుకున్నారు కదా, ఇక్కడ మనకు పక్కన కోనేరు ఉంది, వెళ్ళి చూద్దాం. గైస్, మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలనుకుంటే నంద్యాల జిల్లా బండాత్మకూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓంకారేశ్వరుడు అండి ఇది. ఎవరైనా వచ్చి విజిట్ చేయండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది నల్లమల ఫారెస్ట్ అండి. మొత్తం చూస్తున్నారు కదా నేచర్ ఎలా ఉందో, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇక్కడ. గైస్, ఈ ఓంకారేశ్వరుడు పక్కనే మనకు ఒక మర్రి చెట్టు ఉంటుందండి. మర్రి చెట్టు కింద అందరూ విగ్రహ రూపంలో ఉంటారండి. నాగేంద్రుడు, వినాయకుడు. గైస్, ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారో, మర్రి చెట్టు లోపల ఉన్నారండి ఇక్కడ. అందరూ దర్శించుకోండి ఆంజనేయ స్వామిని. గైస్, ఇక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళ మొక్కును ఇలా ఈ మర్రి చెట్టుకు ముడుపుల ద్వారా కట్టి వెళుతుంటారండి. ఈ మర్రి చెట్టు కిందనే ఈ చిన్న గుడి ఉందండి. ఇక్కడ శివుడు ఉన్నాడండి, అందరూ దర్శించుకోండి. ఓకే, ఈ మర్రి చెట్టు చుట్టూరా తిరగడానికి అవకాశం ఉందండి. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది ఆపోజిట్లో. ఓకే గైస్, ఇక్కడైతే మనకు ఒక చిన్న టెంపుల్ ఉందండి. ఇక్కడ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే గైస్, ఇప్పుడైతే మనం బయటికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నాం కదా మనం, ఇక్కడికి వచ్చేసి చాలా అంటే చాలా యాత్రికులు వచ్చి వెళ్తుంటారండి ఇక్కడ ఓంకారేశ్వరుడికి. గైస్, ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.